పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు స్టూడెంట్ లీడర్స్గా విద్యార్థులుగా ఉన్న దగ్గర నుంచే కూడా ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండేటివి, ఇద్దరి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉండేటివి. అది ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకులు అయ్యేంత వరకు కూడా వస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే పెద్దిరెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని, పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా, మేము అధికారంలోకి రాగానే నిన్ను పొంగనూరులో అడుగు కూడా పెట్టనీయను, నా తడాక ఏందో చూపెడతా, నేనేంటో చూపెడతాను అని చెప్పి పదే అనేవాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంను టార్గెట్ చేస్తూ ఉన్నారని, చిత్తూరు జిల్లాలో కంప్లీట్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని, ఇటువంటివన్నీ ఉండే. పొంగనూరులో అడుగు కూడా పెట్టనివ్వను అంటుండే చంద్రబాబు నాయుడు గారు. సరే, కాలం గిర్రన తిరిగి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అండ్ ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విదేశాలకేమో వెళ్ళారు. ఈరోజు పొంగనూరు వస్తూ ఉన్నారని చెప్పి సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మొత్తం పొంగనూరులో విధ్వంసకాండ చేశాయి. టీడీపీ నాయకుల మీద, ఇండ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారు, కొట్టారు. రోడ్లెక్కి పెద్దిరెడ్డి పొంగనూరులో అడుగు పెట్టకూడదని చెప్పి ఎంత నిరసన చేయాలో, ఎంత ఆందోళనలు చేయాలో, ఎన్ని గొడవలు చేయాలో, ఎంత హింసకు పాల్పడాలో అవన్నీ చేశారు. ఏమైతే ఏముంది, పొంగనూరులో తిరిగి రావాలనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో అడుగు పెట్టకూడదని వేరే చోటికి వెళ్ళిపోయారు. ఈరోజు పొంగనూరులో వచ్చే షెడ్యూల్ ఉంది. టీడీపీ ఇదంతా చేశారు, పెద్దిరెడ్డి గారు పొంగనూరు రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు పదే అన్నట్లు, ఎలా అడుగు పెడతావు పొంగనూరులో నేను చూస్తానన్నట్టు మొత్తం మీద అన్నంత పని చేశారు. ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగనూరులో కూడా అడుగు పెట్టనీయకుండా, మరి ఈ గొడవలు, ఈ హింస, ఈ అల్లర్లు, ఈ కొట్లాటలు, ఈ దాడులు, ఈ విధ్వంసకాండ ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. కానీ బట్ రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టీడీపీ శ్రేణులైతే విచ్చల విడిగా విధ్వంసానికి అయితే దిగుతూ ఉన్నారు.